బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, పొంగుతున్న వాగులు వంకలు, జనజీవనం అస్తవ్యస్తం, స్తంభించిన రాకపోకలు. పండుగ సమయంలోనూ వరుణుడు వదలడం లేదు. తెలుగు రాష్ట్రాలపై పగబట్టినట్లుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడి ఉగ్రరూపంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతితో రహదారులపై వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది అనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఈ విధంగానే వానలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఈదురుగాలు వీచే అవకాశం ఉండగా మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత 3 రోజులుగా వర్షాలు ఏకదాటిగా కురుస్తున్నాయి. దీంతో మన్యంలోని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండగా శబరి నది జలకలను సంతరించుకుంది. చింతూరు మండల కేంద్రానికి ఆనుకుని ప్రవహిస్తున్న శబరి ఉగ్రరూపాన్ని దాల్చుతుండగా రహదారులపైకి భారీగా నీరు చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది పరివాహక ప్రాంతాలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా. ఇక జనగామ, భూపాలపల్లి, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, సూర్యాపేట్, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అదేవిధంగా అక్కడక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు కామారెడ్డిలోని రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి, నిజామాబాద్ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరోవైపు కామారెడ్డి హౌసింగ్ బోర్డు వద్ద వాగుల్లో కార్లు, బైకులు కొట్టుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పురాతన ఇళ్లలో, భవనాల్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా లోతట్టు, కాజ్వేల్, కల్వట్టులపై రాకపోకలన్నిటినీ నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు.